సినిమా తీయాలి, అది మెసేజ్ ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, నవరసాలు అంటాం కదా, నవరసాలు కూడా అందులో ఉండేట్టుగా ప్లాన్ చేసుకోని చెప్పేసి చాలా టైం ఎక్కువ తీసుకొని సబ్జెక్ట్ రెడీ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఇక టైటిల్ విషయానికి వస్తే విచక్షణ. మా సినిమా ప్రారంభమే ఒక దంపతులు ఆపదల్లో ఉంటే హీరో ఎలా విచక్షణతో ప్రవర్తించి వాళ్ళని కాపాడాడు అన్న దీంతోనే విషయం సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓ హీరోయిన్ అంటే టీనేజ్ అమ్మాయి, అందరూ జనరల్గా 99% లవ్లో పడతారు, కానీ తను అలా కాకుండా ఎవరో జస్ట్ ఒక అబ్బాయిని చూసింది, ఆకర్షించబడింది, లవ్ చేసింది అని కాకుండా అతనిలోని ఒక సోషల్ వర్క్ గుణాన్ని, అతని యొక్క ఫాస్ట్నెస్ను, అతని యొక్క ఆలోచన విధాన్ని చూసి తను లవ్ చేస్తుంది. అదొక విచక్షణతో లవ్ చేస్తుంది. అలా మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జీవితంలో కొన్ని అనుకోనికుండా తిరిగిన మలుపుల వల్ల ఏదైతే కథను తిరిగి లాస్ట్కు సమాజానికి జరిగే ఈ కొన్ని చెడు సంఘటనల్ని, తర్వాత దాంతో కష్టాల పాలయ్యే ప్రజలను మనము మన తరఫున ఒక యూత్గా ఒక ప్రయాణించి వాళ్లకు ఎలా న్యాయం చేయగలుగుతాము, వాళ్ళకు న్యాయం జరిగితే దేశానికి లాభం జరిగితే ప్రజలంతా బాగుంటారనే ఉద్దేశంతో ఒక మిషన్ను అనుకొని ఆ మిషన్ను విచక్షణతో ఎలా సక్సెస్ చేస్తారు అన్న కథాంశమే ఇదండి. సారాంశంలాగా మన ట్రైలర్స్ మనకి చూస్తుంటే కనబడుతుంది. అట్లాగే హీరో హీరోయిన్లు ధీరజ్, పద్మిని చాలా బాగా చేశారు. డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్షన్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాని ప్రేక్షకులందరూ చూసి దీన్ని ఆదరించి విజయం సాధించేటట్టుగా చేస్తే అది ప్రేక్షకులకు విచక్షణ ఉన్నట్టు లెక్క. సో అలా విచక్షణను ఉపయోగించి ఇది అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకు చూస్తుంటే ఖచ్చితంగా ఒక మంచి స్థానంలోకి వెళ్ళటం ఖాయం. అదేవిధంగా డైరెక్టర్ గారు అద్భుతంగా ఆ ట్రైలర్ కట్ చేసిన విధానాన్ని బట్టి ఈ సినిమాని అద్భుతంగా తీసుంటాడనే ఉద్దేశంతో ఉన్నాను. ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm very happy that I work with Dheeraj and Padmini and Deepak Garu. The kind of struggle he did for entire movie. మేము కొత్త వాళ్ళకు ఆపర్చునిటీ ఇచ్చాము, క్రాంతి అండ్ శ్రావ్య అని. వాళ్ళు బ్రహ్మాండంగా పాడారు సాంగ్స్. నెక్స్ట్ ధీరజ్ గారు యాక్షన్ హీరోలాగా చేశాడు, అద్భుతంగా నటించాడు. పద్మికి ధీరజ్కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడియో లాంచ్ వరకు వచ్చింది మా విచక్షణ మూవీ. సో చాలామంది అడుగుతూ ఉన్నారండి, ఎప్పుడు రిలీజ్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు లేని తొందర వాళ్ళకు ఉండింది యాక్చువల్గా. అయితే మమ్మల్ని తొందరగా వెండితెర మీద చూడాలన్న ఆశతో అలా అడిగి ఉంటారు. బట్ మేము మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చాలా నీట్గా, క్లియర్గా, క్లారిటీతో ఈ మూవీని పిక్చరైజ్ చేయడం జరిగింది దీపక్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. సో నా కళని తీర్చారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆల్రెడీ ట్రైలర్స్లో అండ్ పాటల్లో కూడా చూశారు. న్యూ కమర్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. యాక్షన్ హీరో పక్కన చేశానన్న ఫీలింగ్ అయితే నాకు అక్కడ ఉండింది, ఇక్కడ ఉండింది, ఎప్పుడూ ఉంటుంది కూడా. ఈ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా మరికొద్ది రోజుల్లో మూవీ రాబోతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళ బ్లడ్ వల్ల నా ఈ టాలెంట్ ఉందండి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ దీపక్ గారికి, ప్రొడ్యూసర్ దీపక్ గారికి, మై కోరియోగ్రాఫర్స్ రాజేష్ మాస్టర్, నిక్సన్ మాస్టర్, everybody. I like to thank all my co-stars over here, my family and friends and my well-wishers. They're always there for me. Em gaadu parled, you can do it అని చెప్పేసి I seriously thank each and everyone. No audience will expect what is the movie అనేది for sure. దీంట్లో అన్నీ ఉన్నాయండి. And at the end of the day, it's a feel good movie.